అణుయుద్ధం అంచున నిలిచిన దక్షిణాసియా. క్షణాల్లో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి. అలాంటి విపత్తును తానే అడ్డుకున్నానని ప్రకటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది నిజంగానే ప్రపంచాన్ని కాపాడిన దౌత్యమా, లేక రాజకీయ సంచలనం కోసం చేసిన ప్రకటన? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు నిజంగా ప్రమాదంలో పడ్డాయా? షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానన్న ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు వాస్తవం ఏంటి? భారత్ పాక్ మధ్య అణుముప్పు నిజంగానే అమెరికా జోక్యంతో తప్పిందా? 3.5 కోట్ల మంది మరణించే వారని చెప్పడానికి ఆధారాలేంటి? దీనిపై అధికారిక స్పందనలు ఎందుకు లేవు? ప్రపంచ దౌత్య వర్గాలను కుదిపేస్తున్న ఈ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన అత్యంత కీలక స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానని హాట్ కామెంట్స్ చేశారు. ఒకానొక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా మరణించి ఉండేవారని ట్రంప్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రసంగంలో భాగంగా ట్రంప్ విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అన్నారు. 2 అణుదేశాల మధ్య పెను విపత్తును తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. తన పదవీ కాలంలోని మొదటి 10 నెలల్లోనే థాయిలాండ్, కాంబోడియా సహా 8 యుద్ధాలను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ పాక్ మధ్య తలెత్తిన అణుముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ఆపరేషన్ గనుక కొనసాగి ఉంటే పాకిస్తాన్లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ భారీ మరణాల అంచనాకు గల ప్రాతిపదికను గాని, ఆపరేషన్ సింధూర్ నేపథ్యాన్ని గాని ఆయన వెల్లడించలేదు. చారిత్రక శత్రుత్వం ఉన్న 2 అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు అదుపు తప్పి ఉంటే అది పెను విధ్వంసానికి దారి తీసేదని, కానీ తన దౌత్యపరమైన చొరవతో ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నానని ఆయన పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో తక్షణమే స్పందించడం ద్వారా పెను విషాదాన్ని ఆపగలిగానని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అణుయుద్ధం అంచున ఉన్న ఇరు దేశాలను శాంతి వైపు మళ్లించడంలో అమెరికా అధ్యక్షుడిగా తాను పోషించిన పాత్ర అద్వితీయమని గొప్పలు చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కాపాడడం వెనుక గల కారణాలను ఆయన ప్రస్తావించినప్పటికీ అమెరికా జోక్యం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ పాకిస్తాన్ పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు నేరుగా ఆ దేశ ప్రధాని ప్రాణాలను కాపాడానని ప్రకటించడం ద్వారా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. ఈ పరిణామంపై అటు పాకిస్తాన్ ప్రభుత్వం గాని, ఇటు షెహబాజ్ షరీఫ్ కార్యాలయం గాని ఇప్పటి వరకు స్పందించలేదు. మొత్తం మీద సంచలన వ్యాఖ్యలతో మరోసారి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ట్రంప్. షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానన్న ప్రకటనతో చర్చలకు తెరలేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ పై స్పష్టత లేకపోవడం, భారీ మరణాల అంచనాలపై ఆధారాలు బయటకు చెప్పకపోవడం, దీనిపై అధికారిక ప్రతిస్పందనలు లేకపోవడం చూస్తే నిజంగా అణు విపత్తు తప్పించబడిందా, లేక ఇది రాజకీయ సంచలనం కోసం చేసిన ప్రకటన మాత్రమేనా అనే సందేహాలకు తావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.